నమస్కారం. నా పేరు మార్గం కృష్ణమూర్తి. నేను రచించి పఠిస్తున్న కవితా శీర్షిక ఎన్నికలు ఎన్నిసార్లు వచ్చినా. నా కవితా శీర్షిక ఎన్నికలు ఎన్నిసార్లు వచ్చినా. ఎన్నికలు ఎన్నిసార్లు వచ్చినా పేదవారి మనసులో ఎన్ని కలలు ఉన్నా ఎన్నికలలో గెలిచేవారు వారే. కొత్త సీసాలో పాత సారా లాంటి మన్నిక లేని నేతలే. పాలక ప్రతిపక్షాలు మారినా మోసపూరిత లక్ష్యాలు మారవు, స్వార్థపూరితమైన లక్షణాలు మారవు, సాక్ష్యాలు తారుమారు చేయడం ఆగవు. రాజకీయాలు వ్యాపారంగా మారే, అప్పులు చేస్తూ ఓట్లకు ఖర్చు పెడుతుండే. ఇవేనా గాంధీ, పటేల్, అంబేద్కర్లు కన్న కలలు? ఇవేనా ప్రతి ఏటా మనం వారికి సమర్పించు నివాళులు? నాయకులెవరైనా ఆరంభ సూరులే. ప్రభుత్వాలు బిల్డింగులు కూల్చడం అభివృద్ధా? దాని వెనకాల ఉంటుంది ఏదో దుర్బుద్ధి. కాదంటే చెప్పండి ఏదో సద్బుద్ధి. వ్యవస్థలు మారకుంటే వ్యర్థం ఎన్నికలు. చట్టాలు మారకుంటే అర్థం లేదు పాలనకు. వృద్ధుల ఆసరా పెన్షన్లకు వందల రూల్స్, వేల కోట్ల సంపద కొందరి చేతుల్లోకి ఎలా చేరుతుండే? ప్రజలు ప్రశ్నించకుంటే బతుకులు శూన్యం. పశువుల వలె దానా నాశిస్తే బలి పశువులవక తప్పదు. పశువుల వలె దానా నాశిస్తే బలి పశువులవక తప్పదు. 5 ఏళ్లకోసారి రాష్ట్రపతి పాలన రావాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో స్వార్థపరులకు శిక్షలు పడాలి. ఎన్నికలంటే నాయకులలో వణుకు పుట్టాలి. అప్పుడే తగ్గుముఖం పడుతుంది అవినీతి. భారత్ గుర్తింపబడుతుంది అభివృద్ధి చెందిన దేశంగా. ధన్యవాదాలు.